ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ని డిప్లాయ్ చేద్దాం. అసలు డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి గేమ్ని డెవలప్ చేస్తారని అనుకుందాం. ఇప్పుడు ఈ యొక్క గేమ్ని మీ ఫ్రెండ్స్కి చూపించాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఈ యొక్క కోడ్ వాళ్ళకి ఇస్తామా? ఈ యొక్క కోడ్ని వాళ్ళకి ఇవ్వలేమన్నమాట. ఎందుకోసం అనుకోనంటే, ఫస్ట్ ఈ యొక్క కోడ్ ఎక్కడుంది? మన యొక్క లోకల్ సిస్టంలో ఉంది, అంతే కదా. ఇక్కడ మనం అది డెవలప్ చేస్తున్నాము. సో ఈ యొక్క కోడ్ని వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క కోడ్ని రన్ చేయండి, మీ యొక్క సిస్టంలో రన్ చేసి చెక్ చేయండి అని అంటామా? అలా అనమనమాట. సో అప్పుడు ఏం చేస్తాము అనుకోనంటే, ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో దీనిని డిప్లాయ్ చేస్తామన్నమాట. ఆ విధంగా డిప్లాయ్ చేస్తే మనం డెవలప్ చేసినటువంటి వెబ్సైట్ని ఎవరైనా చూడొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మనం youtube.com చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇది ఎవరు ఓపెన్ చేసినా కూడా వాళ్ళకి ఈ విధంగా వస్తుంది కదా. ఎందుకోసం అనుకోనంటే, వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ యొక్క వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ఏం చేశారు? డిప్లాయ్ చేశారనమాట. సో సేమ్ అలానే ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే, మనం డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్ చేయడానికి మనకి చాలా రకాలైనటువంటి వేస్ ఉంటాయి. అందులో మీకు సింపుల్గా ఫ్రీగా ఒక వే చెప్తాను, గుర్తుంచుకోండి. ఓకే, మనకి నెట్లిఫై అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉందన్నమాట. సో వాళ్ళు మనకి మన యొక్క అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసేటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకే, అది ఓపెన్ చేశాను, జస్ట్ లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం అయితే సైన్ అప్ చేసుకుంటారు. సైన్ అప్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు, లేదా మీ దగ్గర గిట్ హబ్ అకౌంట్ ఉందనుకోండి, గిట్ హబ్తో లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, నా దగ్గర గిట్ హబ్ అకౌంట్ ఉంది కాబట్టి గిట్ హబ్తో లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి, నేను ఈ యొక్క నెట్లిఫై అప్లికేషన్లోకి లాగిన్ అయిపోయాను. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ మనకి ఏ సైట్స్ లేవనమాట. ఒకవేళ మీరు ఏమైనా డిప్లాయ్ చేశారనుకోండి, అక్కడ మీకు చూపిస్తుంది. ఓకేనా, అలానే ఫ్రీగా మనం ఏం చేసుకోవచ్చు అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. స్లోగా మీకు అవన్నీ అర్థమైపోతాయి. ఇక్కడ చూడండి, మనకి 3 ఆప్షన్లు ఉంటాయి అనమాట. యాడ్ యువర్ సైట్ టు నెట్లిఫై ఉంది కదా. ఒకటి వచ్చేసి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని, అంటే గిట్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మనం ఒక టెంప్లెట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మనం ఇప్పుడు చెయ్యము. అలా కాకుండా ఇక్కడ చూడండి, సింపుల్గా మనం ఏం చేసుకోవచ్చు అనుకోనంటే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇది మన యొక్క అప్లికేషన్ ఏంటది? ఇది మన యొక్క లాటరీ గేమ్ ఫైనల్ అప్లికేషన్ కదా. ఒక్కసారి ఈ యొక్క అప్లికేషన్ని ఫైనల్గా ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. ఓకే, అంత కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదా. ఓకే, సో చూసారా, అంత కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ యొక్క అప్లికేషన్ని డిప్లాయ్ చేసి మన యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేద్దాం అని అనుకున్నాం అనమాట. అప్పుడు వాళ్ళు మనం ఏం చేసామో చూస్తారు. సో అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఫస్ట్ ఈజీగా చేయడానికి ఏం చేస్తాం అనుకోనంటే, ఈ యొక్క అప్లికేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాను. ఓకే, సో ఇది మన యొక్క అప్లికేషన్ అనమాట. జస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే, ఈ యొక్క అప్లికేషన్ని జిప్ చేసేస్తాను. ఓకే, సో జిప్ చేస్తాను. ఇది మన యొక్క లాటరీ గేమ్ ఫైనల్. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మన యొక్క నెట్లిఫైలో మన యొక్క అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు మనం సింపుల్గా HTML, CSS, జావా స్క్రిప్ట్ అప్లికేషన్ డెవలప్ చేసినట్లయితే డెఫినెట్గా మన యొక్క HTML ఏదైతే ఉందో దానికి ఇండెక్స్ డాట్ అని ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఎందుకోసం అనుకుంటే నెట్లిఫైలో వాళ్ళు ఆ విధంగా కన్ఫిగర్ చేశారనమాట. మీరు ఒకవేళ ఇండెక్స్ కాకుండా ఇంకేదైనా ఇచ్చుంటే దాన్ని ఇండెక్స్ అని మార్చండి. ఓకేనా, ఇండెక్స్ డాట్ HTML అని ఇస్తేనే వర్క్ అవుతుంది అనమాట. సో ఎందుకోసం అనుకోనంటే, మన దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి కదా మన యొక్క అప్లికేషన్లో. ఆ యొక్క నెట్లిఫై వాళ్ళకి ఏ యొక్క ఫైల్ అనేది స్టార్టింగ్ పాయింట్ వాళ్ళకి తెలియాలన్నమాట. సో మనం ఏం చెప్తున్నాం అనుకోనంటే, index.html అనేది స్టార్టింగ్ పాయింట్ అని చెప్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని జిప్ చేశాను కదా. ఏమీ లేదు, సింపుల్గా ఏం చేస్తాం అనుకోనంటే, ఇది మన యొక్క నెట్లిఫై. సో ఇక్కడికి వచ్చేసి మీరు బ్రౌజ్ చేయొచ్చు, లేదా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు అనమాట. ఓకే, నేను చూడండి దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తాను అనమాట. ఓకే, చూసారా, అప్లోడ్ అయిపోతుంది అనమాట. వితిన్ సెకండ్స్లో మీ యొక్క అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయిపోతుంది. ఆ విధంగా డిప్లాయ్ అయ్యింది, మీరు మీ ఫ్రెండ్స్కి చూపించుకోవచ్చు అనమాట. చూడండి, డిప్లాయ్ సక్సెస్ అయిపోయింది. గెట్ స్టార్టెడ్ ఉంది, డిస్మిస్ ఉంది అనమాట. ఓకే, జస్ట్ డిస్మిస్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా 2 న్యూ ఫైల్స్ అప్లోడెడ్ ఈ విధంగా వచ్చింది కదా. చూడండి, పోస్ట్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీకు ప్రివ్యూ ఉంది కదా, ఈ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, చూసారా, మీ యొక్క అప్లికేషన్ అనమాట. ఇప్పుడు మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు డెవలప్ చేసింది చూపించాలనుకుంటే జస్ట్ ఇది కాపీ చేస్తారు, ఈ యొక్క యూఆర్ఎల్. ఈ యొక్క యూఆర్ఎల్ షేర్ చేశారనుకోండి, వాళ్ళకి ఈ యొక్క అప్లికేషన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క చివరిలో మీకు netlify.app సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో మీకు ఆ విధంగా వద్దు, మీకు ఒక కస్టమ్ డొమైన్ కావాలి. కస్టమ్ డొమైన్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ instagram.com తీసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు చూసారా ఇన్స్టాగ్రామ్ అని ఉందన్నమాట. అలానే ఇప్పుడు మీరు డెవలప్ చేసినటువంటి అప్లికేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు lotterygame.com లేదనుకోనంటే మీ నేమ్తో ఏదైనా ఒకటి ఇవ్వాలి అనుకుంటే మీరు డొమైన్ని కొనుక్కోవాలి అనమాట. సో డొమైన్ ఏ విధంగా కొనుక్కుంటాము అనుకోనంటే, ఇప్పుడు మీరు చూసారా ఇక్కడ మీకు యాడ్ కస్టమ్ డొమైన్ అని ఉంది కదా.
సో దీని మీద క్లిక్ చేసి అసలు ఏ విధంగా చేయొచ్చు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఇక్కడ చూసారా మీకు డొమైన్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తాం అనమాట. సో డొమైన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఏదైతే కావాలో ఆ యొక్క డొమైన్ నేమ్ ఇచ్చుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ lotterygame.com అని అనుకోండి. జస్ట్ వెరిఫై చేయండి అది ఉందా, అది లేదనమాట. ఓకే, కామ్ కాదా, కామ్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంది. మనం ట్రై అనదర్ కొడదాం. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ టెక్స్ javascript.com అని అనుకుందాం. ఓకే, సింపుల్గా ఏదో ఒకటి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇది అవైలబుల్లో చూపించింది అనమాట. ఓకే, ఇది అవైలబుల్లో చూపించింది కదా, దీని యొక్క కాస్ట్ అంతా కూడా చూపించింది అనమాట. $15 ఫర్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఫస్ట్ ఇయర్కి $15 పే చేయాలి. సో ఆ తర్వాత మీరు ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ చేసుకుంటారు, డబ్బులు కడతారు. ఆ తర్వాత ఈ యొక్క డొమైన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ విధంగా రాకుండా మనం ఇక్కడ ఏదైతే కస్టమ్ డొమైన్ తీసుకున్నామో ఆ యొక్క డొమైన్ నేమ్తో వస్తుంది అనమాట. ఓకే కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ యొక్క 3 వేస్లో డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామన్నమాట. అయితే ఈ యొక్క డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం వల్ల ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అనుకోనంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క అప్లికేషన్లో ఏదైనా ఒక చిన్న తప్పు దొరికింది అనుకోండి. ఓకేనా, ఇది పబ్లిక్లోకి పంపించేసాము. ఏదైనా చిన్న ఇష్యూ ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, దానిని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసి కొత్త అప్డేట్ని రిలీజ్ చేయాలి. సో కొత్త అప్డేట్ని రిలీజ్ చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి అనుకోనంటే ఆ యొక్క చేంజెస్ని ఇక్కడ చేస్తాము. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ గేమ్ అప్డేటెడ్ అని చెప్పేసి ఏదో ఒకటి జస్ట్ చేంజ్. ఇప్పుడు మనం మన అప్లికేషన్లో చేసినటువంటి చేంజ్ ఈ యొక్క వెబ్సైట్లోకి ఆల్రెడీ మనం పబ్లిష్ చేసాం కదా, అందులోకి ఏ విధంగా వెళ్తుంది అనుకోనంటే ఏం చేస్తాము, జస్ట్ మన యొక్క సైట్లోకి వెళ్తాము, ఈ యొక్క డిప్లాయ్స్లోకి వెళ్తాము. డిప్లాయ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూడండి నీడ్ టు అప్డేట్ యువర్ సైట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ విధంగా కొత్తగా మనం చేసినటువంటి దాన్ని మళ్ళీ జిప్ చేస్తాము, మళ్ళీ దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అనుకోండి, మన యొక్క అప్లికేషన్ వచ్చేసి అప్డేట్ అయిపోతుంది అనమాట. ఇది ఈజీ వే. అలా కాకుండా అందరం ఫాలో అయ్యేది ఏంటి అనుకోనంటే గిట్ డిప్లాయ్మెంట్ అనమాట. సో గిట్తో ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం చూసాం కదా, ఇక్కడ చూడండి యాడ్ న్యూ సైట్, ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మన యొక్క ప్రాజెక్ట్ని గిట్ హబ్ నుండి కానీ గిట్ ల్యాబ్, బిట్ బకెట్, ఈ విధంగా చాలా రకాలైనటువంటి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి అనమాట. చాలా కంపెనీస్లో గిట్ ల్యాబ్, బిట్ బకెట్ అలానే ఈ యొక్క గిట్ హబ్ని ఉపయోగిస్తుంటారు. సో అందులో మన యొక్క కోడ్ ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటి, అందులోకి కోడ్ ఏ విధంగా పెట్టాలి, వీటన్నిటి గురించి ఇప్పుడు మన యొక్క ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్ని డిప్లాయ్ చేసి చెప్తాను. చిన్న బ్రేక్, చిటికలు వచ్చేస్తాను.